ఆపరేషన్ సింధూర్ పై ఇవాళ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది కేంద్రం. ఉదయం 11 గంటలకు పార్లమెంటరీ లైబ్రరీ భవనంలోని కమిటీ రూంలో ఈ సమావేశం జరగనుంది. ఆపరేషన్ సింధూర్ ఆ తర్వాతి పరిణామాలను అన్ని పార్టీలకు వివరించనుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆపరేషన్ సింధూర్ పై మాట్లాడతారని తెలుస్తోంది. ఇక ఆల్ పార్టీ మీటింగ్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ఆల్ పార్టీ మీటింగ్ అప్డేట్స్ ఏంటి? కేంద్రం ఏం చెప్పబోతోంది? 11 గంటలకు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ సమావేశం అనేది కూడా నిర్వహించబోతున్నారు. ఆల్ పార్టీ మీటింగ్ ని నిర్వహించబోతున్నట్లుగా నిన్న అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది కూడా చేశారు. కేబినెట్ భేటీ తర్వాత ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు. దీనికి అన్ని పార్టీలకు సంబంధించిన నేతలకు ఆహ్వానం ఉంది. కీలకంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్నటువంటి మొదటి ఆల్ పార్టీ మీటింగ్ ఇది. అంతకుముందు పెహల్గావ్ ఉగ్రదాడి తర్వాత ఒక ఆల్ పార్టీ మీటింగ్ ని నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం. ఉగ్రదాడి ఆ తర్వాత భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి సహాయక చర్యలు కావచ్చు, లేకపోతే భద్రతా పరంగా తీసుకుంటున్నటువంటి చర్యలు, ఇక దర్యాప్తుకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఆల్ పార్టీ మీటింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక అన్ని పార్టీలకు సంబంధించి భారత ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలకు మద్దతు ఉండాలంటూ కూడా విజ్ఞప్తి అనేది కూడా చేశారు. ఇక ఓవరాల్ గా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ లో ఆపరేషన్ సింధూర్ తర్వాత తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, ఆపరేషన్ సింధూర్ కంటే ముందు తీసుకున్నటువంటి చర్యలు, వీటన్నిటినీ కూడా ఆల్ పార్టీ మీటింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీంట్లో డిఫెన్స్ మినిస్టర్ నేతృత్వంలోనే ఈ సమావేశం జరుగుతుంది కాబట్టి ఆయనతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వీరందరూ కూడా పాల్గొంటారు. ఓవరాల్ గా భారత ప్రభుత్వం పాకిస్తాన్ కు సంబంధించినటువంటి విషయంలో ఉగ్రదాడి తర్వాత తీసుకుంటున్నటువంటి అన్ని చర్యలను కూడా వివరించబోతుంది. దౌత్యపరంగా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అలాగే వ్యాపార పరంగా పాకిస్తాన్తో సంబంధాలను ఇప్పటికే తెంచుకుంది. ఇక నిన్నటి నుండి కూడా పాకిస్తాన్ పైన ఏకంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపైన దాడులు అనేది కూడా ముమ్మరం చేసింది. ఈ రోజు కూడా కొన్ని లాహోర్ లాంటి ప్రాంతాల్లో కొన్ని బ్లాస్టులు జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది. అయితే దానికి సంబంధించి అది భారత్ చేసిందా లేకపోతే ఏంటి అనే దానిపైన క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. ఇక సరిహద్దు వెంబడి భారత్కు సంబంధించినటువంటి మోహరింపులు కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత్ తీసుకుంటున్నటువంటి చర్యలు, వీటన్నింటినీ కూడా ఆల్ పార్టీలో డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నారు. ఆల్ పార్టీకి సంబంధించి నేతలందరూ కూడా వారు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు కూడా విని వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఒక నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి వ్యవహారంలో భారత ప్రభుత్వాన్ని, ఆర్మీకి సంబంధించి త్రివిధ దళాలను కూడా అభినందనలు తెలుపుతా ఉన్నాయి. భారత ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టేటువంటి అన్ని చర్యలకు కూడా మద్దతునిస్తూనే త్రివిధ దళాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అండగా ఉండాలనేటువంటి డిసిషన్స్ కూడా తీసుకున్నాయి. కాబట్టి ఈ రోజు జరగబోయేటువంటి ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా ఆ త్రివిధ దళాలు చేపట్టేటువంటి యాక్షన్ ప్లాన్ కు, కౌంటర్ యాక్షన్ ప్లాన్ కు పూర్తి స్థాయిలో మద్దతును తెలుపుతూనే కొన్ని కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి వారు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సలహాలు సూచనలు అనేది కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. భారత ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటివరకు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉత్పన్నమయ్యేటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆల్ పార్టీ మీటింగ్ లో డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నారు. ముఖ్యంగా బార్డర్ రాష్ట్రాలపైన, బార్డర్ లో ఉన్నటువంటి ప్రాంతాలపైన ఇప్పటికే భారత ప్రభుత్వం వాటికి సంబంధించినటువంటి సెక్యూరిటీ వైజ్ గా తీసుకునేటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలను తరలించేందుకు చేస్తున్నటువంటి చర్యలు కావచ్చు, వాటిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది. ఓవైపు పాకిస్తాన్ కు సంబంధించి వారు చేసేటువంటి దాడులను తిప్పికొడుతూనే వ్యూహాత్మకంగా పాకిస్తాన్ పైన ఎట్లా దాడులు భవిష్యత్తులో ఏ విధమైనటువంటి దాడులు చేసేటువంటి అవకాశం ఉంది. వీటన్నింటిపైన కూడా ఆల్ పార్టీ మీటింగ్ లో డిస్కషన్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. జ్యోతి.